దాంతో ఎప్పటి నుంచో వాళ్ళే ఉంటున్నారు. అయినా సరే వీళ్ళు ఉండడం ఏంటి, మన ప్రభుత్వం పైన ఉంది, యనమల కృష్ణ గారు ఉన్నారు, మన తండ యనమల రామకృష్ణ గారు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మమ్మల్ని కొట్టించారండి, సర్వనాశనం చేయించారు. కేవలం మనము ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను మనం గెలిచినాము అన్న ఏకైక ఒకే కారణంతో ఖచ్చితంగా వీళ్ళేంది గెలిచేదేంది, వీళ్ళేంది ఇక్కడ ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను ఉండడం ఏంది అని ఈ దాడి చేయించిన దగ్గరుండి ఈ దాడి చేయించింది యనమల రామకృష్ణుడు తమ్ముడు ఆయన దగ్గరుండి పంపించినాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది? 24 జరిగిందా? ఫస్ట్ 24 జరిగింది కదా. ఫస్ట్ 24 జరిగింది. 24 జరిగిన తర్వాత 24 జరిగితే 24 రాత్రి మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేసినారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ సత్యనారాయణ అని ఎస్ఐ ఉన్నారు, ఆ కంప్లైంట్ తీసుకోవాలి. వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి. మళ్ళీ 25 వాళ్ళు వచ్చినారు. ఒక నిమిషం 24 వాళ్ళు ఫస్ట్ గొడవ చేసినారు. తర్వాత మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన? 25 ఇచ్చిన. ఒక నిమిషం నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను, క్లారిటీ బెటర్ గా ఉంది. క్లారిటీ కలిగి 24 ఫస్ట్ దాడి జరిగింది. 24 దాడి జరిగితే 24 రాత్రి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు. మీరే పోయినారా? సర్పంచ్ అమ్మ మీ పేరు పెడతాను. సర్పంచ్ వాళ్ళ అమ్మ అన్నవరం అమ్మ ఎన్ని స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 24 సాయంత్రానికి ఏం యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ 25 ఏమైంది? మళ్ళీ 26 మళ్ళీ అటాక్ చేసినారు. మీరేంది కంప్లైంట్ ఇచ్చేది, మా మీద కంప్లైంట్ ఇస్తారా అని చెప్పి 26 మళ్ళీ అటాక్ చేసినారు. రెండోసారి 26 మళ్ళీ అటాక్ చేసినారు. కంప్లైంట్ తీసుకోకపోవడం వల్ల ధైర్యం పెరిగిపోయిందండి. కంప్లైంట్ తీసుకోకపోగా, కేసు రిజిస్టర్ చేయకపోగా, కంప్లైంట్ తీసుకోకపోగా మీరేది మా మీద కేసు పెట్టింది. మళ్ళీ 26 అటాక్ చేసినారు. మళ్ళీ 26 అటాక్ చేసిన తర్వాత మళ్ళా మీరు పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లైంట్ చేసినారు. రెండోసారి మళ్ళీ కంప్లైంట్ చేసినారు. రెండోసారి మీరు మళ్ళీ కంప్లైంట్ చేసినారు. సత్యనారాయణ గారు వచ్చేసారు నైట్ 27th మండే నైట్ వచ్చేసారు. 7 గంటలు కొడితే 10:30 వచ్చేసారు. వచ్చి మమ్మల్ని చేద్దామని నైట్ అంతా ఉన్నారు సార్. 26 మనల్ని కొడితే మళ్ళా ఎస్ఐ 27 వచ్చినాడు. వచ్చి మన ఊరికి వచ్చినాడు. మళ్ళీ ఏం కేసులు పెట్టారు? మమ్మల్ని కూర్చోమన్నారండి. కూర్చోమని మేము వాళ్ళందరూ మొత్తం లేసి
చుట్టూ బంధించారు సార్. బంధించేస్తే ఆగండి ఆగండి అని ఉదయం వరకు ఉన్నారు సార్. ఉదయం 8 గంటలకు మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి సర్పంచ్ గారి ఇంటి ముందే జీప్ పెట్టారు సార్. వాళ్ళు ఎస్ఐ గారు కానిస్టేబుల్ 3 కానిస్టేబుల్ ఉన్నారని ధైర్యంతో మా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న బయటకు వచ్చారు సార్. బయటకు వస్తే ఇంక వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు సార్. అసలు ఏంటండి మేము ముందుకు వచ్చి ఏంటండి మీరు దగ్గరుండి కొట్టిస్తున్నారంటే ఏంటి మా కృష్ణ గారు ఆర్డర్ ఉంది, మీరు మేము చెప్తే లెక్కలేదు, కృష్ణ గారు ఆర్డర్ ఉంది కొట్టి వాళ్ళు అలా అన్నారు సార్. ఎస్ఐ సత్యనారాయణ కూడా అలా అన్నారు సార్. 27 కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ 28 ఏం జరిగింది? 28 మీరు అంతా కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కోసం పోతున్నారా? మామూలుగా మేము బీచ్ వెళ్ళి మా వాళ్ళందరూ కొంచెం 28వ తేదీ పోలీస్ స్టేషన్ దగ్గరికి మీరు ఎందుకు కేసులు తీసుకోవడం లేదు అని అడగడానికి 28 మీరు బయలుదేరే కార్యక్రమం చేసినారు. చేసేటప్పటికే వాళ్ళు వచ్చినారు. మళ్ళా 28 మళ్ళీ మూడోసారి వచ్చినారు. 28 మళ్ళీ మూడోసారి వచ్చినారు. మూడోసారి 28 వచ్చి పక్క జిల్లా నుంచి కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా యనమల రామకృష్ణుడు ఫంక్షన్ పంపించారు. దాదాపుగా 400-500 మంది వచ్చినారు. వచ్చి 28 మళ్ళా మూడోసారి మిమ్మల్ని కొట్టారు. మూడోసారి అప్పటికి మూడోసారి మిమ్మల్ని కొట్టారు. అప్పటికి మూడోసారి కొట్టారు. కొట్టిన తర్వాత కొట్టాడు సార్. ఈ రాడ్ చెప్పండి. యాదాల రాంబాబు సన్ ఆఫ్ వీర్రాజు ఈ మనిషి ఒకడండి. దారుణంగా కాకుండా తిరిగి మళ్ళీ మా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు సార్. మీరు చెప్పేదంటే 3 సార్లు మిమ్మల్ని కొట్టారు. కొట్టిన తర్వాత ఎదురు మీ మీద కేసులు ఎదురు మీ వాళ్ళని 18 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు వచ్చి మన ఊరి మీద వచ్చి వాళ్ళు మనల్ని కొట్టిన తర్వాత ఎదురు మన మీద 18 మందిని అరెస్ట్ చేశారు. అకాల మరణంతో చనిపోయాడు సార్. చనిపోతే అదే ఆసరాగా తీసుకుని వీళ్ళందరినీ ఇదే పని అడిసి పక్కన ఎవరు యాదాల బాబురావు అని ఆయన తాలూకు ఆయన ఇదే సమయం వచ్చింది వాళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే ఆ వృద్ధుల్ని చంపేశారు, మర్డర్ చేశారు అనే పన్నగం పట్టుకుని మొత్తం అందరూ అటాక్ చేశారు. చనిపోయాడు సార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత 28 జరిగిన మూడోసారి జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత అక్కడెక్కడో జరిగితే ఆయన మాత్రం చనిపోయింది సోమవారం సార్. ఇదే రోజు ఇవాళ 15 రోజులు 28వ తేదీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత ఆ ముస్లిం చనిపోతే అది చంపేశారు అని చంపేసి వీళ్ళే పడిచారు అనేసి కంప్లైంట్ చేశారు సార్. రిపోర్ట్ అది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు సార్. ఆయన ఒంటి మీద ఒక గాయం కక్కది ఆయన బాగా ముసలాయన అంటే మనిషి దాదాపుగా చనిపోతా ఉన్న పరిస్థితుల్లో నీళ్ళలో చేసినారు. చనిపోయిన నీళ్ళలో వేసినారు. ముసలాయన్ని నీళ్ళల్లో వేసి 18 మంది మీద కేసు. ముసలాయన ఫిషర్మెన్ తాలూకా ప్రెసిడెంట్ గారు యజ్జల రాజు అండి.
తర్వాత ఇంకో పక్క గ్రామంలో మోసాలు చేశారు. మా ట్రీట్మెంట్ చేసుకుంటాను అక్కడ లాభం లేదని చెప్పారండి సార్. ఇంటి దగ్గర చనిపోయింది సార్. అతను చనిపోయిన రాత్రి రాత్రి తీసుకెళ్లి చనిపోయిన 18 మందిని అరెస్ట్ చేసినారు. ఆ కేసు మళ్ళీ సపరేట్. దీని మీద ఊరికొచ్చి కొట్టిన కేసు మళ్ళీ 18 చేతులు తీసుకోమని టీవీ చూడండి. టీవీ కూడా పైన చూసుకోవాలి. వెహికల్స్ కూడా మోటార్ సైకిల్ కూడా బాగు చేస్తారు. ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. కాకుండా పక్క గ్రామాల వాళ్ళు మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారు. అదెంతవరకు అన్యాయం చూడండి. అంటే వీళ్ళకి ఎవరు సైన్ చేయకూడదు. సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని మొత్తం మేము ఏ పాపం చేయలేదు. ఎవరిని వాళ్ళు ఒక చేయకూడదు కేవలం సర్పంచ్ ఎంపీటీసీగా మన వాళ్ళు గెలిచినారు. వైఎస్ఆర్సీపీ గెలిచిందని ఒకే ఒక కారణంతో మీరేంది ఉండేది అని చెప్పి అటాక్ చేసినారు. యనమల రామకృష్ణుడు దగ్గర ఉండి యనమల రామకృష్ణుడు ఆదేశాలు, యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు దగ్గరుండి చేయించడం. ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయించినాడు. పోలీసులు కేసులు తీసుకునే పరిస్థితి లేదు. 24 ఘటన జరిగితే 24 రాత్రి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఎవడు కేసు తీసుకునే పరిస్థితి లేదు. పైగా కేసు పెడతారా అని చెప్పి సత్యనారాయణ దగ్గర, ఎస్ఐ దగ్గర మీరు కేసు పెడతారా అని చెప్పి మళ్ళీ 26వ తారీఖు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మీ మీద మళ్ళా దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత ఎస్ఐ ఇంటికి 27వ తేదీ పొద్దున ఇక్కడికి వచ్చి ఊరికి వచ్చి చూసుకొని పోతాడు. కానీ ఏ కేసులు మళ్ళా పెట్టడం. మళ్ళీ 28వ తేదీ మీరు ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి మీరు పోతా ఉంటే ధర్నా చేయకముందే ఊరి మీద పడి దాదాపుగా 400 మంది యనమల రామకృష్ణుడు దగ్గరుండి 400 మందిని పంపించి ఆ 400 మందితో ఇక్కడ మారణకాండ చేసి ఆస్తులన్నీ పగలగొట్టించి ఇంట్లోకి ఆడమగ తేడా లేకుండా కొట్టి ఇంట్లోకి జొరబడి చివరికి దొంగతనాలు సైతం చేయించి ఈ నుంచి పోయినారు. ఎస్ఐ అనేవాడు సమక్షంలోనే 24వ తేదీ నుంచి 28వ తేదీ దాకా 3 సార్లు మొత్తం ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఎస్ఐ అనే సత్యనారాయణ అనేవాడు పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకునే పరిస్థితి ఎవరు లేదు. ఎస్ఐ అనేవాడు పూర్తిగా నెగిటివ్ గా వాళ్ళకు వత్తు పలుకుతా వచ్చినాడు. వాళ్ళకు వత్తు పలుకుతా ఉన్న పరిస్థితులు ఈ ఘటన జరిగింది. వీళ్ళేమో ఎస్ఐలు పోలీసులు కేసులు పెట్టే పరిస్థితి లేదు, మేము ఎట్లా చెప్తే అంటే పోలీసులు పెట్టే పరిస్థితులు ఉన్నారని చెప్పి వీళ్ళు రెచ్చిపోయి 3వసారి 28వ తేదీ మళ్ళీ మిమ్మల్ని కొట్టినాడు. అంతేనా? కొట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళలో పెట్టి దమ్మీ కేసులలో పెట్టి ఆస్తులు రికవర్ చేయాల్సింది పోయి
వీళ్ళకు రిహాబిలిటేషన్ చేయాల్సిన కార్యక్రమం పోయి ఎవరు కూడా వీళ్ళకి మేలు చేయడం పక్కన పెట్టి వీళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టారు మళ్ళీ 18 మంది మీద. ఇంత ఘటన జరిగిన తర్వాత మన ఊరికి ఎవరైనా మంత్రి కానీ ఎవరన్నా వచ్చినారా? మన ఊరికైతే ఒక్క మంత్రి రాలా, మంత్రి రాలా. పక్కనే హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ, పక్కనే హోమ్ మినిస్టర్ జిల్లా, ఆయన రాదా, ఎవరు రాదా, ఏ మంత్రి రాదా, ఎవరు సాయం చేయలే. చేయకపోగా కొన్ని మీద కౌంటర్ కేసులు పెట్టారు. అంతేనా? కొన్ని చంద్రబాబు నాయుడు వచ్చి మనకేమైనా చంద్రబాబు నాయుడు వచ్చి మనకేదో సహాయం చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ పేపర్లో చదివినా నేను. 50,000 ఇస్తారని మంచిగా అదన్నా ఇచ్చినాడా? అది కూడా ఇవ్వలే. 5,000 వచ్చారు సార్. ఎంత ఇచ్చినాడు? ఏమి ఇచ్చినాడు? 5,000 అండి. 5,000 కొంతమందికి 10,000 కొంతమందికి 50,000 అని చెప్పి 5,000 ఇచ్చినారా? 5,000 కొంతమందికి 10,000 కొంతమందికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనౌన్స్మెంట్ ఏమో ఒక్కొక్కరికి 50,000 అని చేసి ఎవరికి ఇచ్చింది 5,000 ఒక్కొక్కరికి. కొంతమంది 5,000, కొంతమంది 10,000. ఇద్దరు ముగ్గురికి మాత్రం 50,000 ఇచ్చారు. ఇద్దరికో ముగ్గురికో మాత్రమే ఎక్కువ ఇచ్చారండి. ఇద్దరికో ముగ్గురికి మాత్రమే 50,000, ₹1,00,000. ఇద్దరికో ముగ్గురికి మాత్రమే ₹1,00,000, 50,000 అందింది. కేవలం ఇద్దరికి మాత్రమే ₹1,00,000 వచ్చింది. 50 లక్షల రూపాయల ఆస్తి ఇక్కడ దమ్మి జరిగితే, 50 లక్షల రూపాయల ఆస్తి మేరకు ఇక్కడ దమ్మి జరిగితే, చోరీ జరిగితే, బలవంతంగా కొట్టి తీసుకొని పోయి నాశనం చేసి తీసుకొని పోతే ఇచ్చింది ₹1,00,000 ఇద్దరికి. 40% 5,000 to 10,000 సార్. 80% ఇద్దరికి ₹1,00,000 ఇచ్చినారు. ముగ్గురికి 1,00,000 ఇచ్చినారు. ఇంకో ముగ్గురికి 1,00,000 ఇచ్చినారు. అంతే. మిగిలిన వాళ్ళందరికీ 5,000, 10,000. అది కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అందరూ వచ్చి తర్వాత అప్పుడే చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితులు అనౌన్స్ చేసి అది కూడా చేయకుండా పోయినాడు.